హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫ్రమ్ టాలర్. మన డెవాప్ సిరీస్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ లినిక్స్ అంటే ఏంటి, లినిక్స్ ఓఎస్ఆ కర్నలా, ఎందుకు లినిక్స్ వాడతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఓఎస్ అనేది కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే ప్రోగ్రామ్స్ అండ్ అండర్లయింగ్ హార్డ్వేర్ మధ్య బ్రిడ్జ్లా పనిచేసే సాఫ్ట్వేర్ ఓఎస్ అనేది. ఎగ్జాంపుల్ విండోస్ ఓఎస్, మ్యాక్ ఓఎస్, ఉబంటు ఎక్సెట్రా. ఇప్పుడు ఓఎస్లో మెయిన్ పార్ట్ ఏంటంటే కర్నల్. కర్నల్ని మన సిస్టమ్ యొక్క హార్ట్ అండ్ బ్రెయిన్ అని చెప్పొచ్చు. కర్నల్ లేకపోతే ఓఎస్ లేదు. ఈ కర్నల్ డైరెక్ట్గా హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేస్తుంది. కర్నల్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా బిల్డ్ చేస్తారు. కర్నల్లో చాలా డ్రైవర్స్ ఉంటాయి. వాటి హెల్ప్ తీసుకొని హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేస్తాం మనం. లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్లో కొన్ని లైన్స్ టైప్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తారు. అప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. వర్డ్ అప్లికేషన్ ఓఎస్కి రిక్వెస్ట్ చేస్తుంది సేవ్ దిస్ డేటా అని. అప్పుడు ఓఎస్ సిస్టమ్ కాల్ ద్వారా కర్నల్కి మెసేజ్ పంపిస్తుంది. కర్నల్ వచ్చేసి హార్డ్ డిస్క్ డ్రైవర్ ద్వారా ఆ డేటాని హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది. వర్క్ కంప్లీట్ అయ్యాక కర్నల్ వచ్చి ఓఎస్కి, ఓఎస్ వచ్చి వర్డ్కి కన్ఫర్మేషన్ పంపిస్తుంది సేవ్ అయిందని. సో ఓవరాల్గా డయాగ్రామ్ ఇది. సో ఇక్కడ ఓఎస్ ఇస్ ద హోల్ మేనేజర్, కర్నల్ ఇస్ ద కోర్ ఇంజిన్ దట్ టాక్స్ టు యువర్ హార్డ్వేర్. అసలు లినిక్స్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు అనే దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఏదైనా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ కొన్నాక మనం దాంట్లో మన డిజైర్డ్ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. కానీ కొన్ని కంపెనీ ల్యాప్టాప్స్ మాత్రం ఇన్బిల్ట్ ఓఎస్తో వస్తుంది, లైక్ యాపిల్. మీరు యాపిల్ ల్యాప్టాప్ కొనేటప్పుడు ఉత్త హార్డ్వేర్ కొనటం లేదు, మీరు వాళ్ళ ఓఎస్ ప్లస్ హార్డ్వేర్ కొంటున్నారు. అదే మీరు డెల్ తీసుకుంటే ఓన్లీ హార్డ్వేర్ ఒకటే సెల్ చేస్తారు. మనకి కావాల్సిన ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. దే ఆర్ నాట్ ఫోర్సింగ్ అస్ టు యూజ్ ఓన్లీ వన్ పర్టికులర్ ఓఎస్. సో 1970s ఆ టైంలో యూనిక్స్ వాజ్ ద మోస్ట్ పాపులర్ ఓఎస్ ఫర్ సర్వర్స్. యూనిక్స్ కూడా ఏంటంటే వాళ్ళు హార్డ్వేర్ ప్లస్ ఓఎస్ సెల్ చేసేవాళ్ళు. ఈ ఐడియా లైనస్ బెనెడిక్ట్ టోర్వల్డ్స్ అనే పర్సన్కి అస్సలు నచ్చలేదు. సో అతను ఏం చేశాడంటే నేనెందుకు ఒక కర్నల్ని బిల్డ్ చేయాలని ఆలోచించాడు. అప్పుడు అతను ఫ్రమ్ ద స్క్రాచ్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక కర్నల్ని క్రియేట్ చేశారు. ఆ కర్నల్ పేరే లినిక్స్. సో నౌ ద బిగ్ క్వశ్చన్ ఈజ్, లినిక్స్ అనేది ఓఎస్ఆ కర్నలా? టెక్నికల్లీ లినిక్స్ అనేది కర్నల్, నాట్ ఎ కంప్లీట్ ఓఎస్. బట్ మనం ఎప్పుడైతే లినిక్స్ కర్నల్కి కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఇంక్లూడ్ చేస్తామో అది ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుంది. సో చాలామంది ఈ కర్నల్ని తీసుకొని వాళ్ళ ఓన్ ఓఎస్ని బిల్డ్ చేసుకుంటారు. వీటిల్నే లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఉబంటు, రెడ్ హ్యాట్, సెంటోఎస్ ఎక్సెట్రా. ఈ లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ ఎంటర్ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైక్ ఉబంటు, డిబిఎన్, ఫెడోరా. ఇది ఒక కమ్యూనిటీ డ్రివెన్. మనకి ఓఎస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రిజాల్వ్ అవ్వదు. ఇక్కడ కమ్యూనిటీ నుంచి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అదే ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్లో అయితే ఇక్కడ మనం మనీ పే చేస్తాం సపోర్ట్ కోసం. ఏదైనా డిఫెక్ట్స్ వస్తే వెంటనే సాల్వ్ అయిపోతాయి. పాపులర్ వన్ వచ్చేసి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్, ఒరాకిల్ ఓఎస్. మన కరెంట్ ఐటీ ఆర్గనైజేషన్లో పాపులర్గా వాడేది రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్. దీని కోడ్ వచ్చి ఓపెన్ సోర్సే, కానీ సపోర్ట్ అండ్ అప్డేటెడ్ లైబ్రరీస్ కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం విండోస్ వాడకుండా లినిక్స్ ఎందుకు వాడతామో చూద్దాం. విండోస్ అనేది మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ కన్జ్యూమ్స్ మోర్ ర్యామ్ అండ్ సిపియూ. అదే లినిక్స్ అయితే సింపుల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ర్యామ్ అండ్ సిపియూని కన్జ్యూమ్ చేసి టాస్క్స్ని కంప్లీట్ చేస్తుంది. లినిక్స్ సర్వర్స్ రీబూట్ చేయకుండా చాలా ఇయర్స్ రన్ చేయొచ్చు. అదే విండోస్లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ అండ్ రీబూట్ జరగాలి. లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ ఓఎస్ మెయిన్ ఓపెన్ సోర్స్. ఎంటర్ప్రైజ్ ఎడిషన్కి వెళ్ళినా విండోస్ ఓఎస్ అంత కాస్ట్ అవ్వదు. 1 or 2 సర్వర్స్కి అయితే ఓకే, బట్ 100 సర్వర్స్ ఆ కేసులో హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. సో అందుకే మనం లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ని ప్రిఫర్ చేస్తాం ఓవర్ విండోస్. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం దీని కంటిన్యూయేషన్ టాపిక్స్ కవర్ చేస్తాం. మన ఈ డెవాప్ సిరీస్లో ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ డిస్కస్ చేస్తాం. సో మీ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలర్.